హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. చెప్పడానికి శరణ్ లేకపోయినా ఈనేటానికి ఇజ్జత్ ఉండాలని మా కేసీఆర్ రెగ్యులర్గా చెప్పే మాట. ఇప్పుడు ఈ పదప్రయోగం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక లోఫర్ నాయకుడు గురించి అందరికీ తెలిసిందే. 2014లో ఆయన అంటే 1995లో మామను వెన్నుపోటు పొడిచిన సంగతి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి ఇవన్నీ ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ 2014లో ఏం చెప్పిండు, జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పి ఒక నినాదంతో అప్పట్లో ఆయనకున్న అనుభవం ఇక రకరకాల కారణాల రీత్యా ఆయనను తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టిండు. ఆనాడు ఏం చెప్పిండు, తొలి సంతకం రైతు రుణమాఫీ మీదనే. అన్ని డీటెయిల్గా చూపిస్తా, ఇక్కడ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. ఆనాడు ఏం చెప్పిండంటే 2014లో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీపై తొలి సంతకం అని చెప్పిండు. ఎగరమం పెట్టేసిండు. ఏదో ఒక 5-10% రైతాంగానికి వేసేసి మిగతా అంతా వేసినాం కదా అని దబాయించిండు. సరే, ఆ చరిత్ర పక్కన పెడితే ఇప్పుడు మళ్ళా నేను డిఎస్సి మీద అధికారంలోకి రాగానే తొలి సంతకం పెడతానని చెప్పి ఒక కామెంట్ చేసిండు అనమాట నిన్న జగ్గంపేట సభలో. మొన్న ఉగాది రోజు వాలంటీర్లకు 10,000 గిఫ్ట్ ఏదో అన్నాడు కదా, 5,000 కాదు 10,000 ఇస్తాం ఉగాది పారితోషికం అని చెప్పి మాట్లాడింది కదా. సంక్షేమం, ఆయన ఇచ్చే సంక్షేమం అట్లుంటుంది అనమాట. సో ప్రతి పథకానికి ఇది దాని మీద తొలి సంతకం అని చెప్పి స్టార్ట్ చేసిండు అనమాట. ఇప్పుడు అసలు 14 ఏళ్ల కాలంలో ఏం బీకినవు బాబు అని ఈయన హామీలను చూసి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మాట్లాడిన మాటకు ఆంధ్రజ్యోతి ఏమని వచ్చేసిందో ఒకసారి చూద్దాం. ఇగో, మెగా డిఎస్సిపై తొలి సంతకం, ఈ పెన్నుతోనే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం చంద్రబాబు. జగ్గంపేట సభకు హాజరైన జనం ఓ యువతి ఇచ్చిన పెన్ చూపిస్తూ అధికారంలోకి రాగానే ఈ పెన్తోనే డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేస్తానని ప్రకటించిన చంద్రబాబు. జాబు రావాలంటే బాబు రావాలి, గంజాయి కావాలంటే జగన్ రావాలి. ఈ సీఎంను సవాల్ చేస్తున్నా, 1న సచివాలయాల సిబ్బందిని ఇంటింటికి పంపి పింఛన్లు ఇప్పించాలి. మేము రాగానే 4,000 ఇంటికి ఇచ్చి పంపిస్తాం. పెంచిన మొత్తం ఏప్రిల్ నుంచి అమలు, పేదలకు 2 నుంచి 3 సెంట్ల అని ఇంకా ఏవేవో చెప్పాడు. ఈ ఉచితంగా టీడ్కో ఇల్లు, ఇది ఒక పెద్ద బక్వాస్ హామీ అనమాట. సో ఒకసారి ఈయన మాట్లాడిన మాటలు విందాం. ఏం తమ్ముడు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? కరెంటు ఛార్జీలు పెరగవు, జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముడు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, సార్ ఈ పెన్తోనే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టండి డిఎస్సి పైన. ఒక ఆడబిడ్డ చెప్పే పరిస్థితి వచ్చింది. కూటమి వచ్చిన వెంటనే తప్పకుండా డిఎస్సి మొదటి సంతకం పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఈయన నరకుడు అనమాట, ఫేకుడు. ఒక ఫేక్ నాయకుడు ఎట్లుంటాడంటే చంద్రబాబు నాయుడులా ఉంటాడని చెప్పి ఒక సామెత. ఒకసారి ఈయన హయాంలో ఏం జరిగింది అన్నది మనం మాట్లాడుకుందాం. ఇగో ఒకసారి చూడండి, 1998లో అంటే 95 నుంచి 2004 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా. 1998 డిఎస్సి బ్యాచ్ క్యాండిడేట్స్ స్టేజ్ ప్రొటెస్టు. ఇది ఎప్పుడంటే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఈ 1998 డిఎస్సి అభ్యర్థులు మొన్నటిదాకా ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. 98లో డిఎస్సి చేసిన వాళ్ళకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు 2004 వరకు అంటే 6 ఏళ్ల కాలంలో ఎందుకు ఇవ్వలేకపోయిండు? సరే, 1998 డిఎస్సికి సంబంధించి ఏవేవో టెక్నికల్ రీజన్స్ అప్పటికి మనం పిల్లబచ్చగాలం అనుకుందాం. ఏం జరిగిందో తెలియదు అనుకుందాం. 2018లో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడే కదా అధికారంలో ఉన్నది. 2018 డిఎస్సి బాధితులు చేసిన ప్రొటెస్ట్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో బొచ్చడు వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించి. మరి అప్పుడేం గడ్డి వీకిండు? ఇంకా ఇప్పుడు చెప్పంగానే అంటే ఇంక ఇప్పుడు డిఎస్సి ఈ పెన్నుతోనే సంతకం పెడతా అని చెప్పంగానే నమ్మేస్తారా? బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలని గతంలో నినాదం. ఇప్పుడు కొత్తగా దాన్ని జాబు రావాలంటే బాబు రావాలంటే గంజాయి పోవాలంటే జగన్ పోవాలంట. మొన్న ఇట్లనే ఒక ప్లేస్లో ప్రతి కిరాణం కొట్లో గంజాయి అమ్ముతున్నారని చెప్తే మొత్తం వయసులతో సహా కిరాణం కొట్టు నిర్వాహకులంతా చెప్పు దెబ్బలు కొట్టిండు ఆయన. అంటే ఆయన డైరెక్ట్గా కాదులే కానీ పోస్టర్లకు. అదే ఆయన సాధించిన క్రెడిట్. ఇక పోతే కొన్ని డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే 2014లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం, తొలి సంతకం దాని మీదనే అని చెప్పిండు.
రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చుటోపి పెట్టాడు చంద్రబాబు. మొత్తం 83,28,000 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా అందులో 10% మందికే రుణమాఫీ చేశాడు. అది కూడా 50,000 మాత్రమే. ఒకానొక దశలో రుణమాఫీ ఎప్పుడో చేసేసామని రైతుల మీదనే దబాయించాడు. ఇదే ఆయన తొలి సంతకం క్రెడిట్ అన్నమాట. నెక్స్ట్ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తామని చెప్పిండు. ఆ రోజే తొలి సంతకం. దాని మీద కూడా రైతులకు రాత్రిపూట 4-5 గంటలు కరెంట్ ఇచ్చి నరకం చూపించాడు చంద్రబాబు. ఇది కాక బాబు గద్దె దిగేసరికి డిస్కంలు 12,000 కోట్ల బకాయి పెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఈయన పతారా. ఇంకొకటి డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిండు. చాలామంది మహిళలు ఆ పథకానికి ఫ్లాట్ అయి అవుట్ రైట్గా గుద్దిండ్రు అనమాట. ఓట్ల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారన్న చంద్రబాబు గెలిచిన అనంతరం ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి 6,20,000 మందికి డ్వాక్రా మహిళలకు నిండా ముంచిండు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 4 విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేశాడని చెప్పి అప్పట్లో అంటే అది కూడా ఏదో వాళ్ళ అనుచరులు బాగా దగ్గరుండే టీడీపీ కార్యకర్తలు టీడీపీ మహిళలకు తప్పిస్తే ఎవరికి కూడా డ్వాక్రా రుణాల మాఫీ జరగలే. ఇవి ఆయన ఇచ్చిన హామీలు, ఎగ్గొట్టిన హామీలు అనమాట. ఇంకా జాబుల విషయానికి వస్తే ఇదిగో ఇక్కడ చూడండి, బాగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. ఈయన హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్నాయా అంటే 34,780. అది కూడా గ్రూప్ 1 పోస్టులు 247, గ్రూప్ 2 పోస్టులు 1,428, డిఎస్సి పోస్టులు 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖల్లో 7,884. ఈ డిఎస్సిలో కూడా కొర్రీలు అనమాట. ప్రతి దాంట్లో కోర్టు కేసులు వేయించుడు, వాళ్ళను బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టుడు. ఇది గతంలో జరిగింది అన్నట్టు. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా 1 నుంచి 10వ తరగతి వరకు తప్పనిసరిగా అన్ని పాఠశాలల్లో తెలుగు ఉర్దూ భాషలను సబ్జెక్టుగా అమలు చేస్తామని చెప్పి దాన్ని కూడా ఎత్తేసింది అనమాట. విదేశీ యూనివర్సిటీలతో అనుసంధానించి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలను రాష్ట్ర విద్యాలయాల్లో కల్పిస్తాం. తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు సౌకర్యం కల్పిస్తాం. విద్యార్థులకు రోగనిరోధక టీకాలు, ఐరన్ మరియు విటమిన్ ట్యాబ్లెట్లు సరఫరా చేస్తాం. ఇవన్నీ 2014లో ఇచ్చిన హామీలు అనమాట. ఇంకా నివాస ప్రాంతాల్లో ప్రతి కిలోమీటర్కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఏర్పాటు చేయాలన్నదే తెలుగుదేశం పార్టీ విధానం. ఇంకేమైంది, అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణ శ్రీ చైతన్య స్కూళ్లకు గేట్లు ఎత్తిండు. నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళు పెరిగినాయి కానీ గవర్నమెంట్ స్కూళ్ళు పెరగలే, ఉన్నాయి, మూతపడ్డాయి ఈయన హయాంలో. అది ఈయన సాధించిన ఘనత, ది గ్రేట్ విజనరీ. ఇంకొకటి చూడండి, వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తాం. భర్తీ చేయకపోగా వైద్య శాఖని ఏకంగా ఈయన మనిషి కామినేని శ్రీనివాసరావుకు అప్పగించి మొత్తం హాస్పిటల్ వైద్య శాఖ రంగాన్నే ఆయనకు మంత్రిని చేసి ప్రైవేట్ పరం చేసేసింది అనమాట. ఇది చంద్రబాబు ఘనత. ఇట్లాంటి ఆయన ఇంకా మెగా డిఎస్సి ఈ పెన్నుతో తొలి సంతకం పెడతా అంటే ఇంకా మనం నమ్మాలి. మా కేసీఆర్ చెప్తుంటాడు అనమాట, మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుల్లైందని. చంద్రబాబు మాటలు పట్టుకొని పోయినా కూడా అంతే అవుతుంది. సో దయచేసి ఇంకా ఏం చేస్తారో మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి జగన్ హయాంలో 2.5 లక్షల ఉద్యోగాలు, దగ్గర 2,36,502 ఉద్యోగాలు. ఇవి కాకుండా వాలంటీర్ వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ, ఇంకా ఇతర రూపాల్లో అంటే కాంట్రాక్ట్ బేసిస్ ఇవన్నీ కలుపుకుంటే 6 లక్షలకు పైగా ప్రభుత్వ అనుబంధ ఉద్యోగాలు ఇచ్చిండు. ఈయన ఇచ్చిందంతా 34,780. ఈయన మాట్లాడతాడు అనమాట, జాబు రావాలంటే బాబు రావాలి, జగన్ పోవాలంటే గంజాయి కావాలంటే జగన్ పోవాలి, ఇట్లాంటి హామీలు ఇస్తుంటాడు అనమాట. సో ఇంకొకటి, ఈయన 25 హామీలు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అనమాట. ఇంకో ఇవి ఆయన ఇస్తున్నాయి. మొదటిది మెగా డిఎస్సిపై మొదటి సంతకం. వృద్ధాప్య పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500, ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3,000 వృత్తి, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, వాలంటీర్లకు గౌరవ వేతనం, నెలకు 10,000, ఉచిత ఇసుక, పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు ఇస్తారంట. బీసీ చట్టం, పూర్ టు రిచ్, ఇది ఒక పెద్ద గొట్టు పదం అనమాట. పూర్ టు రిచ్ ఎట్ట సాధ్యమో మరి ఆయనకే తెలవాలి. ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నులను చేయాలన్నది టీడీపీ విధానం. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలు ఉంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్, కరెంటు ఛార్జీలు పెరగవు, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్,
ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో మంచి ఇళ్ల నిర్మాణం, పెళ్లి కానుక కింద 1,00,000, విదేశీ విద్య మళ్ళీ వస్తుంది, పండుగ కానుకలు వస్తాయి. ఇవి చంద్రబాబు చెప్తున్న 25 కీలక హామీలు అనమాట. దీనిలో మళ్ళీ 3 పార్టీల పొత్తు కదా, ఉమ్మడి మేనిఫెస్టో, కేంద్రంలో బీజేపీ మద్దతు ఇవ్వాలి, ప్రతిసారికి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోయి వాళ్ళ అనుమతి తీసుకొని రావాలి. ఇట్లాంటి చాలా కొర్రీలు ఉంటాయన్నమాట చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీలో. గతంలో చూసినాం కదా, 600 హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చిండు ఆయన అంటే కేవలం 12% హామీలను నెరవేర్చిండు. ఇక చంద్రబాబు పాలనలో 12% మేనిఫెస్టో అమలు. గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ప్రతి గ్రామానికి తార్ రోడ్డు అన్నాడు, ప్రతి ఇంటికి కుళాయి అన్నాడు, KG to PG విద్య, బీసీలకు 100 సీట్లు, బీసీలకు 10,000 కోట్ల బడ్జెట్, రైతు రుణమాఫీ, చేనేత రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, 2,000 నిరుద్యోగ వృత్తి, పేద మహిళలకు స్మార్ట్ ఫోన్లు, 5,000 కోట్ల ధరల స్థిరీకరణ అనేది, ఇంటింటికి సోలారు, ప్రతి నియోజకవర్గాలు వృద్ధాశ్రమాలు, ప్రతి కుటుంబానికి 100 సబ్సిడీతో 12 వంట గ్యాస్ సిలిండర్లు, గ్రోత్ కారిడార్లు, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, 9 గంటల ఉచిత కరెంటు, బెల్ట్ షాపుల రద్దు అన్నాడు. 40,000కు పైగా కొత్త బెల్ట్ షాపులను క్రియేట్ చేసిన అనమాట. రద్దు అన్నాడంటే చంద్రబాబు దాని వెనుకలు ఇంకొక కుట్ర ఉంటుంది అన్నట్టు. మహిళా సంఘాల రుణాలకు మాఫీ, గర్భిణీలకు 10,000, పండంటి బిడ్డకు 30,000, రద్దీ ప్రాంతాల్లో ఫ్రీ వైఫై, విద్యార్థులకు ఫ్రీ ట్యాబ్లెట్ కంప్యూటర్లు, యువతకు 1,00,000 బ్యాంకు రుణం, చేనేతలకు 1,00,000 రుణం, విశాఖ, విజయవాడ, గుంటూరు, తెనాల్లో మెట్రో రైలు, ప్రతి జిల్లాకు ఒక మినీ ఎయిర్పోర్టు, ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీళ్ళు, గ్రామానికి మండలానికి విజన్ డాక్యుమెంటు, 5 ఏళ్లలో అమరావతి నిర్మాణం, ఉపాధి హామీ, వ్యవసాయం అనుసంధానం, కుటీర లక్ష్మి పథకం, జిల్లాలో స్పోర్ట్స్ కాలేజు, బీసీ జనగణన, మొత్తం అన్నీ వేసేసిండు. ఇందులో 12% హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినవి అమలు చేసిండు అనమాట. ఇది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ. ఇట్లాంటి ఆయన మళ్ళా అదే ఈ పెన్నుతోనే తొలి సంతకం చేస్తా అంటే ఇక ఎట్లా నమ్ముతారో ఇక మీకే తెలియాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సో ఇట్లాంటి ఆయనకు ఓటేయాలన్నా వద్దన్నది, ఎన్ని అధికారంలోకి రావడానికి, నానా గడ్డి గరచడానికి, అడ్డమైన హామీలు ఇచ్చేదానికి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి చంద్రబాబు వెనకాడాడు. సో ఈ ఒక్క విషయాన్ని, ఈ ఒక్క లాజిక్ని గుర్తుపెట్టుకుంటే సగం పని అయిపోద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.